హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టీఏడీ స్టడీ పాయింట్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడీ స్టడీ పాయింట్. ఛానల్లో స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చూద్దాం. భారత రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ అనేది ఉంది. ఎట్ నౌ ప్రజెంట్ వివిధ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా 448 ఆర్టికల్స్ అనేది ప్రజెంట్ ఉందండి. దెన్ 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేది. ప్రజెంట్ డేట్‌లో 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ముందుగా 22 భాగాలు ఉన్నాయని చెప్పాం కదండి. అందులో పార్ట్ 1లో ది యూనియన్ అండ్ ఇట్ టెరిటరీస్ అండి. భారత భూభాగము, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్ల విస్తీర్ణ. ఇది వచ్చరికి ఆర్టికల్ 1 నుంచి 4 మధ్యలో ఉంటుందండి. పార్ట్ 2లో వచ్చరికి సిటిజన్షిప్, పౌరసత్వం గురించి ఉంటుంది. ఇది ఆర్టికల్ 5 to 11 మధ్యలో ఉంటుంది. పార్ట్ 3లో వచ్చరికి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అనేది 12 to 35 ఆర్టికల్స్లో ఉంటుందండి. పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దీన్ని తెలుగులో ఆదేశిక సూత్రాలు అంటామండి. ఇది వచ్చరికి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటుందండి. దీన్ని షార్ట్కట్లో డిపిఎస్పి అని కూడా అంటాము. నెక్స్ట్ పార్ట్ 4A అనేది ఫండమెంటల్ డ్యూటీస్ అండి, ప్రాథమిక విధులు. ఇది ఆర్టికల్ వచ్చరికి 51 క్లాజ్ ఏ. ఇది వచ్చరికి 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని 1976లో చేర్చడం జరిగిందండి. పార్ట్ 5లో ది యూనియన్ అండి. యూనియన్ అంటే కేంద్ర ప్రభుత్వం. ఇది ఆర్టికల్ 52 నుంచి 151 మధ్యలో ఉంటుంది. పార్ట్ 6 అండి, ది స్టేట్స్. ది స్టేట్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఆర్టికల్ 152 నుంచి 237 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వన్ పార్ట్ 7 అండి, ది స్టేట్స్ ఆఫ్ ఇన్ పార్ట్ బి ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ 238 రీప్లేస్డ్. ఈ ఆర్టికల్ అనేది 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం అనేది జరిగిందండి. నెక్స్ట్ పార్ట్ 8 వచ్చేసరికి ది యూనియన్ టెరిటరీస్. ఇది ఆర్టికల్ 239 నుంచి 242 అండి, కేంద్ర పాలిత ప్రాంతాల పాలన. నెక్స్ట్ ఆర్టికల్ 9 అండి. ఆర్టికల్ 9 వచ్చేసరికి ది పంచాయతీస్. ఇది ఆర్టికల్ 243 నుంచి 243 ఓ అండి, అది 243 ఓ. ఓకే. నెక్స్ట్ వన్ పార్ట్ 9A అండి, ది మున్సిపాలిటీస్. ఇది వచ్చరికి 243P నుంచి 243ZG వరకు అండి. ఇది కూడా 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1992లో చేర్చడం జరిగిందండి. నెక్స్ట్ 9B అండి, ది కోఆపరేటివ్ సొసైటీస్. ఇది 243ZH నుంచి 243ZT వరకు అండి. ఇది కూడా 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2012లో చేర్చడం జరిగిందండి. ఫస్ట్ వన్ 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1992లో మున్సిపాలిటీలో ఉన్నటువంటిది 9Aని చేర్చడం జరిగింది. 9B అనేది 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2012లో చేర్చడం జరిగిందండి. పార్ట్ 10లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సరికి ది షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్. దీని ఆర్టికల్స్ వచ్చరికి 244 అండ్ 244 సబ్ క్లాస్ ఏ, షెడ్యూల్ మరియు గిరిజ ప్రాంతాల పాలన. నెక్స్ట్ 11 వచ్చరికి పార్ట్ 11 వచ్చరికి రిలేషన్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్. ఇది ఆర్టికల్ 245 నుంచి 263 మధ్యలో ఉంటుంది. కేంద్ర రాష్ట్రం మధ్య శాసన మరియు పాలన సంబంధాలు. పార్ట్ 11 వచ్చరికి ఫినాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్. ఇది 264 నుంచి 300A ఆర్టికల్ వరకు ఉంటుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు మరియు ఆస్తి హక్కు ఒప్పందం. నెక్స్ట్ పార్ట్ 13 వచ్చరికి ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. దీని ఆర్టికల్స్ వచ్చరికి 301 నుంచి 307 అంతర్రాష్ట్ర వ్యాపారం, ట్రేడ్. పార్ట్ 14 వచ్చరికి సర్వీస్ అండర్ ది యూనియన్ అండ్ ఇట్స్ స్టేట్స్. ఆర్టికల్ నెంబర్ 308 నుంచి 323 మధ్యలో ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ఉద్యోగుల హక్కులు, సర్వీస్ కమిషన్లు. పార్ట్ 14A వచ్చరికి ట్రిబ్యునల్స్ అండి. ఇది ఆర్టికల్ 323A నుంచి 323B వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ 14A అనేది 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 15 వచ్చరికి ఎలక్షన్స్ అండి. ఇది ఆర్టికల్ 324 నుంచి 329 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 16 అండి, స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సెర్టెన్ క్లాసెస్. ఇది 330 నుంచి 342 మధ్యలో ఉంటుందండి ఆర్టికల్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఆంగ్లో ఇండియాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు అండి. 330 నుంచి 342 మధ్యలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. పార్ట్ 17 వచ్చరికి అఫీషియల్ లాంగ్వేజ్ అండి. ఇది ఆర్టికల్ నెంబర్ 343 నుంచి 351 వరకు అధికార భాషలు, అఫీషియల్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ పార్ట్ 18 వచ్చరికి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండి. ఇది ఆర్టికల్ నెంబర్ 350 to 360 అండి, అత్యవసర అంశాలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 19 అండి. ఇది వచ్చరికి మిస్లినియస్ అంశాలండి, 361 నుంచి 367 వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్.
నెక్స్ట్ పార్ట్ 20 అండి. ఇది అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 368 అండి. ఆర్టికల్ నెంబర్ రాజ్యాంగ సవరణ గురించి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి చెప్పే ఆర్టికల్ వచ్చేసరికి లేదా చెప్పే పార్ట్ వచ్చేసరికి 20th పార్ట్ అండి. 368 ఆర్టికల్, ఇది సింగిల్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ పార్ట్ 21 అండి. ఇది వచ్చేసరికి టెంపరరీ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ 369 టు 392 ఆర్టికల్స్ అండి. తాత్కాలిక పరివర్తన అంశాలు, టెంపరరీ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్, దీని ఆర్టికల్ వచ్చేసరికి 369 టు 392 అండి. నెక్స్ట్ పార్ట్ 22 షార్ట్ టైటిల్ కామెన్స్మెంట్ ఆథరైజ్డ్ టెక్స్ట్ ఇన్ హిందీ అండ్ రీప్లేసెస్ 393 టు 395 అండి. భారత రాజ్యాంగం పేరు, రాజ్యాంగాన్ని హిందీలో అనువాదించడం, దీని ఆర్టికల్స్ వచ్చేసరికి ఆర్టికల్ 393 నుంచి 395 వరకు అండి. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. పార్ట్ 1 నుంచి 22 మధ్యలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసాం. నెక్స్ట్ వీడియోలో షెడ్యూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇంకా ఛానల్లో స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, యూనియన్ టెరిటరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటుగా డైలీ క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్ అండ్ తెలంగాణ మూవ్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. అందులో ఉన్నటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు TAD Study Point. థ్యాంక్ యూ.